హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. నేను ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము రీసెంట్గా ఒక సండే రోజు గాజుల రామారంలో ఉన్న శ్రీ చిత్తారమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ చిత్తారమ్మ అమ్మవారికి కోడిని సమర్పిస్తూ ఉంటాము. మా ఇంటి దగ్గర నుండి ఈ టెంపుల్కి రావడానికి సుమారుగా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. వస్తూ దారిలోనే మేము కోడిని కూడా కొనుక్కొని వస్తాము. మా బాబుకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. మా జున్నుని ఎంత ఇష్టంగా చూస్తాడో ఈ కోడిని కూడా అంతే ఇష్టంగా చూస్తాడండి. ఎవ్రీ ఇయర్ కూడా కోడిని కొన్న దగ్గర నుంచి టెంపుల్కి రీచ్ అయ్యే వరకు కోడిని తన ఒడిలోనే పడుకోబెట్టుకుంటాడు. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత కోడికి చేయాల్సిన ఫార్మాలిటీస్ చేసి తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉన్న నాగదేవతని కూడా దర్శించుకొని బయటకు రావడానికి మాకు సుమారుగా 1 అవర్ అయితే టైం పట్టింది. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూసేయండి.
మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్ హ్యూజ్ రష్ లేదండి, చాలా తక్కువ మందే ఉన్నారు. మాకు దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు నేను చాలా చాలా తక్కువ వీడియోస్ తీస్తూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేసి నాకు భయం అనమాట. అందుకని చాలా తక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను. అయినా కూడా టెంపుల్ అంతటిని కూడా బాగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.